ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ భయానకమైన పరిస్థితుల్లో, అంధకార సంబంధమైన లోకములో ఎటు పోయినా అపాయము, కీడు, శత్రువు, పోరాటాలు సంభవిస్తున్న ఈ సమయంలో మనిషి హృదయం చెల్లించిపోతూ, భయపడుతూ, కలవరముతో, కంగారుతో ఎలా తప్పించుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో మన జీవితం నిలిచిపోతుంది. దేవుడు అంటున్నాడు, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి సురక్షితము అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక దేనికి భయపడక సమస్తమును కాపాడగలిగిన సమర్థుడైన దేవుని చేతి క్రిందకు, ఆయన రెక్కల నీడను ఆశ్రయించి రాగలిగితే నీవు సురక్షితముగా ఉంటావు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ రెక్కలలో మమ్మలను దాచి, కాపాడి, భద్రపరిచి నేటి వరకు సజీవముగా ఉంచారు. అనేకమైన ఆందోళనకరమైన, భయానకమైన పరిస్థితులు మా చుట్టుముట్టినప్పటికీ వాటన్నిటిలో కూడా మమ్మలను సజీవులుగా కాపాడుతూ, మీ రెక్కలతో మమ్మలను సంరక్షిస్తూ, పోషిస్తూ నేటి వరకు నడిపించారయ్యా. ఇక మీదట కూడా నడిపించుటకు సమర్థుడవైన దేవుడవు నీవని మీ చేతుల క్రిందకు వస్తున్నాం. మీ దయగలిగిన హస్తపు నీడలో మమ్మలను దాచి మీ అధికారంలోనికి వస్తున్నామయ్యా. మమ్మలను కాపాడి భద్రపరచండి. మీ కృపలో నీ పిల్లలను వర్ధిల్ల చేయమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన రెక్కల క్రింద మీరు ఆశ్రయము పొందుదురుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఆదరణ లేక కృంగిపోతున్న అనేకులకు దేవుని మాట ఆశ్రయముగాను, ధైర్యముగాను ఉండునుగాక. ఆమేన్.